ఒక్కొక్కరు జైలు పాలవుతారు. నాకు అసలు ఈ కేసుకి సంబంధించిన విషయాల్లో ఐడియా లేదు మేడం. అర్థమైంది. వాళ్ళు ఖచ్చితంగా సాక్ష్యాల్ని దెబ్బ కొట్టడానికి ప్రయత్నం చేస్తారు. ఏమైనా నేను మాత్రం అంత తేలిగ్గా వదిలిపెట్టను. ఈ జన్మలో ఆ రావణ్ జైలు నుంచి బయటపడ్డానికి అవకాశమే ఇవ్వకూడదు. సరే మేడం, దీనికి సంబంధించిన ఏదైనా న్యూస్ ఉన్నా సరే మీకు అప్డేట్ చేస్తాను. వెళ్ళొస్తాను మేడం. ఏంటో అన్ని మాకే తగులుకుంటాయి. శివకామికి శత్రువులంటే రావణక్క, మేము కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నేను నా శక్తిని సంపాదించే పనిలో ఉన్నాను. అది తిరిగి వచ్చాక మిమ్మల్ని కలుస్తాను. ఇక నుంచి ఎలాంటి సమస్యలు ఉండవు. ఎప్పుడు కావాలన్నా కాల్ చేయండి. మీకు ఎలాంటి సమస్యలు ఉండవు. హలో గురూజీ, ఎలా ఉన్నారు? శిక్ష, నీ సహాయంతో అంతా సర్దుకుంటుందనిపిస్తుంది. మళ్ళీ ఏదో కలవాలని అడిగారు గురూజీ. పూజ గురించే మాట్లాడదామని వచ్చాను. దానికి మీరే స్పష్టత ఇవ్వాలి గురూజీ. అందుకే మాట్లాడదామని పిలిపించాను. దానికి ఒక వ్యక్తి కావాలి అని నేను మీకు ముందే చెప్పాను. అష్టసిద్ధుల నుంచి కనీసం 2-3 సిద్ధులు సాధించిన ఒక సిద్ధయోగి కావాలి. అతని నుంచే మీకు శక్తిని సంక్రమింప చేయడానికి వీలవుతుంది. అందుకు మీరొక సిద్ధ పురుషుణ్ణి తీసుకుని రావాలి. తీసుకువచ్చాక మనం చర్చించుకున్నట్టు కరాళ అమావాస్య రోజు పరిపూర్ణమైన పూజ చెయ్యాలి. సరే శిష్య, అలాంటి వ్యక్తిని వెతికి తీసుకొని వస్తాను. సరే, అతన్ని వీలైనంత త్వరగా తీసుకువస్తే పూజకు ముందు ఆ వ్యక్తికి కొన్ని శాస్త్రీయ క్రతువులు నిర్వహించాలి. అలాగే మీరు కూడా ఆ శక్తిని పొందడానికి మానసికంగా, శారీరకంగా దృఢంగా తయారు కావాలి. అందుకు కొంత సమయం పడుతుంది. సరే శిష్య, వీలైనంత త్వరగా సిద్ధపురుషుడు ఎక్కడున్నాడో వెతికి ఆ పని పూర్తి చేస్తాను. సరే గురూజీ. హలో హలో అమ్మా రాధిక, నేనమ్మా సుమిత్రని, అర్జున్ వాళ్ళ అమ్మని. చెప్పండి ఆంటీ. మొన్నట్నుంచి ఫోన్ చెయ్యాలి అని అనుకుంటూనే ఉన్నాను, కానీ టైం దొరకలేదు. అందుకే ఇప్పుడు కాల్ చేశాను. ఎలా ఉన్నావమ్మా? కొంచెం జ్వరంగా ఉందంతే, మిగిలిందంతా బాగానే ఉంది. అయ్యో, హాస్పిటల్కి వెళ్ళలేదా అమ్మా? అయ్యో, అర్జున్కైనా చెప్పాల్సింది కదమ్మా. ఆయన ఇంటికి వచ్చారు. మధ్యాహ్నం హాస్పిటల్కి తీసుకుని వెళ్తానన్నారు. నీకెలాంటి అవసరమున్నా సందేహించకుండా నాకు కాల్ చేయమ్మా. నా కోడలు వేరే కాదు, నువ్వు వేరే కాదు. నా కొడుకు జీవితంలోకి దేవతలా వచ్చావు. నువ్వు హ్యాపీగా ఉండాలమ్మా. నిన్ను చూసిన వెంటనే నాకు అర్థమైంది నువ్వు చాలా మంచి అమ్మాయివి అని. అయ్యో, నేనేం స్పెషల్ కాదమ్మా, నేను అందరిలాంటిదాన్నే. నీ మాటల్లోనే నీ మంచితనం అర్థమవుతుందమ్మా. నీ విలువ నీకే తెలీదు. ఈ వయసులో నేను ఎంతమంది అమ్మాయిల్ని చూడలేదు. వాళ్ళ మొహము, వాళ్ళ మాట విన్న తక్షణమే నాకు వాళ్ళ జాతకం ఫుల్గా తెలిసిపోతుంది. అందరిలా కాకుండా నాకు బాగా నచ్చిన అమ్మాయివి నువ్వు. మీరేదో చెప్తున్నారు, నేను వింటున్నానంతే. అయ్యయ్యో, నేనేమీ నిన్ను పొగడ్డం లేదమ్మా, ఉన్నదే చెప్తున్నాను అంతే. సరే సరే, జాగ్రత్తమ్మా. ఏమైనా అవసరమైతే నాకు కాల్ చేయి, సరేనా? సరే, అలాగే.
భవానీ నేను కూడా ఆడుకోవడానికి రానా? రా పిన్ని, ఇద్దరం ఆడుకుందాము. అలాగే వస్తున్నాను. ఆడుకుందామా? ఇక్కడ కాదు పిన్ని, బయటికి వెళ్ళి ఆడుకుందాం, సరేనా? దా పద. అయ్యో, కరాళ అమావాస్య దగ్గరకొస్తుంది. మహాపూజకు మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవాలి. సాత్విక ఆహారం తీసుకోవాలి. ఫుడ్ ఫ్రెష్గా ఆర్గానిక్గా ఉండాలి. ప్రాణశక్తి లభించే ఆహారం తీసుకోవాలి. బయట ఫుడ్, హోటల్ భోజనం ఏమీ తీసుకోకూడదు. అది మీ దేహానికి జడత్వాన్నిస్తుంది. మీలో ఉన్న ఆధ్యాత్మిక శక్తిని నాశనం చేస్తుంది. లౌకికత్వానికి దూరంగా ఉండాలి. అరిషడ్వర్గాలను జయించి దేహాన్ని పవిత్రంగా ఉంచుకోవాలి. ధ్యానం చేయాలి, ప్రార్థన చేయాలి, యోగా చేయాలి. ముఖ్యంగా ఎలాంటి మానసిక ఒత్తిడికి లోను కాకుండా ధైర్యంగా ఉండాలి.